కర్మన్నే వాతికారస్తు సినిమా చాలా బాగుంది భయ్య. ఒక్కటే ఒక మాట చెప్పాలి, డైరెక్టర్ మన పక్కన సినిమా గురించి ఒక మాట చెప్తున్నా. సినిమా చాలా బాగుంది భయ్య. ఇలాంటి సినిమాలు చాలా తక్కువ మంది తీస్తారు. టాలెంట్ ఉన్న డైరెక్టర్లు ఇండస్ట్రీలో చాలా ఒకటో రెండో ఇద్దరు ముగ్గురు ఉంటారు. ఇలాంటి డైరెక్టర్ ఫస్ట్ సినిమా ఈజ్ ద బెస్ట్ సినిమా అనిపించాడు. అసలు గ్రేట్ మంచి స్టోరీ. అలాగే మెయిన్ ఏంటంటే ముగ్గురు హీరోలను పెట్టి హీరోయిన్లను పెట్టి అసలు ఆ క్యారెక్టర్ వైజ్ గా ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఇంత చక్కగా ఇంత అంటే ఫస్ట్ హాఫ్ చూస్తుంటే వేరే లెవెల్ అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంకా అంటే గ్రూప్స్ లో ఉంటారు అట్లా వచ్చినాయి. సినిమా చాలా బాగుంది భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ప్రతి ఒక్కరి గురించి చెప్పుకున్నా. బ్రహ్మాజీ గారు భయ్య చాలా హార్డ్ వర్క్ చేశారు. తన క్యారెక్టర్ వైజ్ కానీ తన డైలాగ్ డెలివరీ కానీ అసలు నిజంగా చాలా బాగుంది. పోలీస్ ఆఫీసర్ అంటే చాలా క్యారెక్టర్లు చేశాడు తను, కానీ ఇట్లా పోలీస్ ఆఫీసర్ ఇంత అద్భుతంగా అంటే తనలో కూడా ఒక కామెడీ సెన్స్ తీసి ఇప్పుడు సీరియస్ గా ఒక హీరోగా చేయడం అనేది చాలా బాగా అనిపించింది. అలాగే ప్రతి ఒక్కరి క్యారెక్టర్ శత్రు గారు కానీ అసలు శత్రు గారు మనం విలన్ గా చూసినాం, కాకపోతే మిగతా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చూసినాం, కానీ హీరోగా ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ప్రతి క్యారెక్టర్ కూడా అంటే వీళ్ళ ముగ్గురు హీరోలకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేశారు. అసలు చెప్పాల్సిన అవసరం లేదు భయ్య. అలాగే ప్రొడ్యూసర్ అంటే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అంటే ఆర్ఆర్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అసలు విజువల్స్ అయితే హైలైట్. అంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ అంటే ఈ జనరేషన్ ఎలా ఉందంటే ఈ జనరేషన్ తగ్గట్టుగా సినిమా ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది సినిమా. అలాగే మెయిన్ చెప్పుకోవాలంటే ఇలాంటి స్టోరీ భయ్య, మెయిన్ స్టోరీ అయితే హైలైట్ గా అనిపించింది. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా, మిస్ అవ్వద్దు. మంచి సినిమా భయ్య. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చినంటే ఖచ్చితంగా మీ సినిమాకి పెట్టిన డబ్బులు వర్త్ వర్మ అంటే వర్త్ అనుకోవచ్చు. చాలా మంచి సినిమా, అసలు మిస్ అవ్వద్దు. థియేటర్కి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ప్రతి సీన్ స్టార్టింగ్ నుంచి సినిమాలోకి ఎంటర్ అయిపోతాం అనమాట. ఆ పోలీస్ క్యారెక్టర్ కానీ హీరో గారి పర్ఫార్మెన్స్ కానీ స్టోరీ ప్రజెంట్ జనరేషన్ లో జరుగుతున్న సీన్స్ ని ఆధారంగా తీసుకున్నారు. అంటే కర్మ అనేది ఎవరికి ఎలా వస్తుంది అనేది సినిమాలో చాలా బాగా చూపించారనమాట. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అనమాట. ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. ఆ సీన్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆ మర్డర్ చేసే విధానం కానీ అంటే చాలా చాలా కొత్త విషయాలు చాలా బాగా చూపించారనమాట. సో అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్స్ ఉన్నాయి. సో అక్కడ థియేటర్కి చూడండి. డైరెక్టర్ గారు మెయిన్ స్టోరీని చాలా బాగా రాసుకున్నారు. ఆ స్క్రీన్ ప్లే కానీ ఇంటర్వెల్ ఎక్కడ పెట్టాలి, ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ కి ఎలాంటి తీసుకెళ్ళాలనేది చాలా బాగా చూపించారు. మెయిన్ క్లైమాక్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా బాగుంది అనమాట. హీరో గారిని మనం చిన్నప్పుడు సినిమాల్లో చాలా చూసాం, కానీ ఈ సినిమాలో హీరోతో ఎంటర్ అయ్యి పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగా చేశారనమాట. అతను స్టైల్ కానీ ఆ బాడీ బిల్డప్ కానీ డైలాగ్ డెలివరీ చాలా అంటే చాలా బాగుంది. సో అందరు థియేటర్కి చూడండి. ఒక మంచి సినిమా. సో ఈ వారం రిలీజ్ అయిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో మ్యూజిక్ కూడా చాలా బాగుంది అనమాట. సో థియేటర్కి వచ్చి చూడండి. సినిమా చాలా బాగుందండి. ఇందులో ముగ్గురు హీరోలు చాలా బాగా చేశారు, హీరోయిన్స్ కూడా బాగా చేశారు. ఇదొక సోషల్ అవేర్నెస్ లాగా ఉంది. ఇంకా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అంతా బాగుంది. మా ఫ్యామిలీతో వచ్చాను, మిగతా ఫ్యామిలీస్ కూడా చూడొచ్చండి. చాలా చక్కగా ఉంది. ఎలా చేశారు హీరోలు ముగ్గురు? ఎలా చేశారు? చాలా బాగా చేశారండి. పోలీస్ క్యారెక్టర్ వాళ్ళకి బాగా సెట్ అయిపోయాయి. మిగతా పోలీస్ క్యారెక్టర్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. సో ఇప్పుడే మూవీ చూశాను. సో చైల్డ్ ఆర్టిస్ట్ హీరో మనకు చాలా మంది తెలుసు, మహేంద్రన్ అని. సో తన పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సో ఒక నెగిటివ్ రోల్ నుంచి పాజిటివ్ తీసుకొస్తారు. సో సినిమాలో తన యాక్టింగ్ నాకు చాలా బాగా నచ్చింది. చైల్డ్హుడ్ లో మనం చాలా చూసాం సినిమాలో, బట్ తన యాక్టింగ్ కానీ తన పర్ఫార్మెన్స్ నెగిటివ్ అండ్ పాజిటివ్ రెండు చాలా బాగా నచ్చింది నాకు. అండ్ దాంతోపాటు 3 స్టోరీస్, 3 హీరోలతో పాటు 3 స్టోరీలు కూడా హీరోలే. చాలా బాగా అంటే స్క్రీన్ ప్లే, డైలాగ్స్, ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న టాపిక్ తీసుకొని చాలా బాగా తీశారు. అంటే త్రూఅవుట్ ఎంగేజింగ్ గా మనకు అసలు ఒక 10 minutes తర్వాత మనం ఎటు ఫోన్ కూడా ముట్టు అంత ఎంగేజింగ్ గా తీసుకెళ్లారు సినిమా. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు శివాజీ గారి తన క్యారెక్టర్ అయితే చాలా అంటే ఒక ఇంత పవర్ఫుల్ గా లాస్ట్ లో చూపించడం అండ్ ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా ఎంగేజింగ్ గా తీసుకెళ్ళి ప్రతి ఒక్కరు ఇది చాలా చిన్న సినిమా అనుకుంటున్నారు, కానీ ఒక కంటెంట్ ఉన్న సినిమా. మంచి ఎంగేజింగ్ త్రూఅవుట్ ఎంగేజింగ్ గా తీసుకెళ్తూ ఎక్కడ మనకు అసలు బోర్ అనే రాదు. చాలా అండ్ ఇంకోటి ఏంటంటే పార్ట్ 2 కూడా ఉంది. సో ఖచ్చితంగా నియర్ బై థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. ఖచ్చితంగా ఎంగేజ్ చేస్తుంది. రీసెంట్ గా చూసిన దాంట్లో నాకు ఇది చాలా మంచి మూవీ అనిపించింది. డోంట్ మిస్, థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూసానన్న కర్మనీయ వాదికరిస్తాను సినిమా. ఏ సినిమా అన్న నిజంగా చాలా సస్పెన్స్ గా చూపించారన్న. ప్రతిసారి సస్పెన్స్, నెక్స్ట్ ఏం జరుగుతుందా చూపించారన్న డైరెక్టర్ గారు, అమర్దీప్ గారు. సార్ మీకు యాన్సర్ సార్ నిజంగా చాలా బాగా తీశారు సార్. నిజంగా చెప్తుంది కదా, స్క్రీన్ ప్లే అనుకుంటారండి. ప్రతి షాట్ కూడా కొత్తగా చూపించారండి. సొసైటీలో ఇప్పుడు నిజంగా కెమెరాలు ఎన్ని పెరుగుకుని జరిగాయి, ఇంకా ఎన్నో జరుగుతున్నాయి. ఈ విధంగా జరుగుతున్నాయని మీరు నిజంగా చూపించారన్న.
చాలా బాగుందన్న సినిమా మాత్రం చూస్తున్నాను కదన్నా. ఫస్ట్ నుంచి ఇంటర్వ్యూల దాకా ఒక లెవెల్లో ఉంటుంది, ఇంటర్వ్యూల తర్వాత ఇంకో లెవెల్లో ఉందన్న. ఇంకా బ్రహ్మాజీ గారి యాక్టింగ్ అంటే న్యాచురల్ యాక్టింగ్ అన్న. పోలీస్ గెటప్లో ఎరగదీశారన్న బ్రహ్మాజీ గారు, ఇంకా 30 ఇండస్ట్రీ గారు, అలాగే హీరో గారు చైల్డ్ ఆర్టిస్ట్ అన్న. నిజంగా ఆయన చాలా సినిమాలు చేశారు, ఈ సినిమాలో మాత్రం చాలా కొత్తగా చూపించారన్న పోలీస్ గెటప్లో. అబ్బా 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 ఏంటన్న అది నిజంగా. నాకు ఆ సీన్ చూస్తుంటే ఆ కాల్చడాలు ఏంటి, ఆ సీన్ చూస్తుంటే మామూలుగా ఉడికినెత్తి ఉడుకునేదన్న. పాపం ఎంతో మంది అమ్మాయిలు బలి అయిపోయారన్న, బలి చేస్తున్నారన్న. ఆ మొత్తం ఇండస్ట్రీలో ఈ ఆధార్ కార్డులు మార్చడం, ఏదైనా క్రిమినల్ ఏదైనా జరిగేదంటే దాని వెనకాల పెద్దోడు ఉన్నాడని నేను నిజం చూపించారన్న. చెప్తున్నాను కదా, మనం ఏదైనా చేసామంటే పొగ రావాలంటే అగ్గి లేకుండా పొగ రాదు. అందుకు వెనకాల ఏదో ఉంది కాబట్టి ఇలా చూపించారన్న. సార్ ప్రొడ్యూసర్ గారు, సార్ మీ ఆన్సర్ సార్, ఇలాంటి కొత్త స్టోరీలు సార్, ప్రజెంట్ సమాజంలో జరుగుతున్న స్టోరీలు సార్ మా ముందుకు తీసుకురండి సార్. నిజంగా ఇలాంటి స్టోరీలు తీసుకొస్తే ఇంకా ఎంతో మంది చూస్తారండి సార్. ఈ సినిమా ఇక్కడే కాదండి, విలేజ్కి వెళ్ళాలా, పట్టణాలకు వెళ్ళాలా, అలాగే దేశం అన్ని కంట్రీలో కూడా కావాలండి. నిజంగా చాలా బాగుందండి. నిజంగా అక్టోబర్ 31, 2025 థియేటర్లో, మీ అభిమాన థియేటర్లో రిలీజ్ అయింది. ఖచ్చితంగా పిల్లలు, పెద్దలు, ఫ్యామిలీలు, లవర్స్ అందరూ కూడా థియేటర్కి వచ్చి చూస్తూ తెలుస్తుంది. మీరు చిన్న చిన్న సెల్ ఫోన్లోని, ల్యాప్టాప్లోని అలాంటివి చూడొద్దు. అది చూస్తే మీకు అర్థం కాదు. మహేంద్ర గారు హీరో గారి క్యారెక్టరా, అబ్బా హీరో గారి క్యారెక్టర్ అబ్బా నిజంగా నాకు నిజంగా మనం చెప్తున్నాం కదా, రవితేజ గారిని చూసినట్టు ఉందన్న. నిజంగా చెప్తున్నాం, క్రాక్ ఏంటి, ఇంకా పోలీస్ గెటప్లో ఏ క్యారెక్టర్ చూసినా సరే ఆయన చూసిన అలాగే ఉందన్న. ఇంకా శివాజీరాజు గారి క్యారెక్టర్ కానీ, ఇంకా 30 ఇండస్ట్రీ గారి క్యారెక్టర్ కానీ, ఇంకా అందరి క్యారెక్టర్ కూడా న్యాయం చేశారన్న. చాలా బాగా చూపించారన్న. మంచి బెస్ట్ మూవీ ఏదైనా ఉందంటే ఇదేనా. సూపర్ అద్దరిపోయింది. మామూలుగా నంబర్ 1 స్టోరీ. చాలా కష్టపడ్డారు, బాగా తీసారు సినిమా. సూపర్ అద్దరిపోయింది. హాయ్ బ్రో, ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సినిమా చాలా ఎక్సలెంట్ గా ఉంది, అద్భుతమైన సినిమా. ఇది అందరూ చూడాలి. నేను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? అంటే బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ ఎలా ఉంది? బ్రహ్మాజీ గారి క్యారెక్టర్ అంటే ఇంకా చాలా అద్భుతము, మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్, సొసైటీకి మంచి మెసేజ్ క్యారెక్టర్ అది. అంటే ఈ రోజుల్లో చాలా జరుగుతున్నాయి అలాంటివి. ఆ క్యారెక్టర్ లో ఉండే కానిస్టేబుల్ క్యారెక్టర్ లో కూడా చాలా అద్భుతంగా చేశారు. మూవీ అయితే బాగా వచ్చింది. మీ క్యారెక్టర్ మీరు చూసుకున్నప్పుడు ఎలా అనిపించింది? హ్యాపీ, చాలా హ్యాపీ. ఓవరాల్ గా మూవీ కెమెరా కానీ, డైరెక్షన్ కానీ, కథనం అద్భుతంగా చేశారు. థ్యాంక్ యూ. చాలా బాగుంది సినిమా. ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. ఏం నచ్చింది హైలైట్స్ సినిమా? బాగా థ్రిల్లర్ ఉంది సినిమా, సస్పెన్స్ థ్రిల్లర్. యాక్టింగ్ బాగుంది బ్రహ్మాజీ గారు, చాలా బాగుంది సినిమా.